ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ కానీ గండికోట కానీ పులివెందల్లో పెండింగ్లో ఉండే వర్కులు కానీ సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు, కులం మతం ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి. 2019లో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయామో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 2004 వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 ఎకానమీగా తయారు చేసింది. నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి. రాష్ట్రం కూడా దెబ్బతినింది. నేను ఒకటే చెప్తున్నాను, మంచి పాలన కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కడం, మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా. వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మంచి పాలనగానే మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్న మహానాడు 6 శాసనాలు, ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, శ్రీ శక్తి, అన్నదాతకు అండగా, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ P4 ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత. 2029కి జీరో పావర్టీ, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస అవసరాలు తీరుస్తాం. ఇవి చేసి ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు కోరుతున్నా, కార్యకర్తే అధినేత. ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం. దీనికి సపోర్టింగ్ గా మీరు చూస్తే వికసిత్ భారత్ 2047కి ఒక ప్లాన్ తయారైంది. ఈరోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 27కు 28కి 3వ స్థానానికి వస్తుంది. 47కి ఏ 1, 2గా ఉంటుంది. ఆ సమయంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ 10 సూత్రాలతో మేము ముందుకు వచ్చాం. ప్రస్తుత ఆదాయం 2,67,000 రూపాయలు. ఈ 2,67,000 రూపాయలు 22 ఏళ్లలో 52 లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రణాళికలు తయారు చేశాం. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు అని అడుగుతున్నా. రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది ఒకటి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరికీ ఆదాయాలు ఉండాలి, సంపద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇప్పుడు చూస్తుంటారు, ఈ మహానాడు అయింది. అంగరంగ వైభవాలతో మహానాడు మనం చూస్తే, నా జీవితంలో చూడని మహానాడు ఈరోజు నిర్వహించుకున్నాం. మళ్ళీ జూన్ 21వ తారీఖున యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ నేను ఒకే లొకేషన్ లో విశాఖపట్నంలో
రామకృష్ణ బీచ్ దగ్గర 5 లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేయబోతున్నారు. 20 లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, యోగాలో పాస్ అవుతున్నారు. ఇది కూడా మీరు చేయండి. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఎంతోపైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది. రోజుకు అర్ధ గంట 45 నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. నా మనసంతా మీ మీదనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన. నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి. కడుపు నిండింది, ధైర్యం వచ్చింది, నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు. మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.